సీఎం రేవంత్ తో మంత్రుల సమావేశం ముగిసింది. 5.5 గంటల పాటు భేటీ కొనసాగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్. పోలింగ్కు మరికొన్ని రోజులే ముగిసి ఉండడంతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ముఖ్యమంత్రితో సుదీర్ఘ భేటీ జరిగింది. భేటీకి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. ఎట్లాంటి దిశానిర్దేశం చేశారు చారి? సుమారు 5.5 గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి డివిజన్ వారీగా ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి మంత్రులందరితో కూడా సమావేశం జరిగారు. 3 రోజులుగా అందరూ మంత్రులు కూడా గ్రౌండ్ లో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఏ డివిజన్ లో ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి అంశాలన్నింటి మీద కూడా మంత్రులు సూచనలు చేశారు. పార్టీ పరిస్థితితో పాటు ప్రత్యర్థికి ఉన్నటువంటి బలాబలాలు ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా చర్చ చేశారు. 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా రోడ్ షోలు అలాగే కార్నర్ మీటింగ్లు నిర్వహించినటువంటి నేపథ్యంలో మిగిలిన 2వ విడతకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార సరళికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది గెలిచి తీరాలనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. దీంతో పాటు గ్రౌండ్ లో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మంత్రులు తమకు వెంటనే నివేదిక ఇవ్వాలని సూచించారు. అందుకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ని కూడా మంత్రులకు అందించారు. ఓవరాల్ గా కాంగ్రెస్ అధిష్టానం కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి తీరాలనేటువంటి టార్గెట్ ని పెట్టినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అన్ని రకాలుగా ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి అన్ని రకాల ఎత్తుగడల్ని కూడా అనుసరించాలని మంత్రులకు ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి.